ఏప్రిల్ నెల 16వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. प्रथम राजायम 17 अध्याय 14 वचन. क्योंकि इस्राएल का परमेश्वर यहोवा यूं कहता है कि जब तक यहोवा भूमि पर मेघ ना बरसाएगा तब तक ना तो उस घड़े का मैदा चुकेगा और ना उस कुप्पी का तेल घटेगा. 1 Kings chapter 17 verse 14. For thus saith the Lord God of Israel, the barrel of meal shall not waste, neither shall the cruse of the oil fail, until the day that the Lord setteth rain upon the earth. దేవుని దాసుని ద్వారా దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు. మేఘం వర్షించదు, భూమి మరి పంట పండదు అని ఆ దాసుడు సెలవిచ్చినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించలేదు, అక్కడ భూమి తన పంటనివ్వలేదు. ఆ సమయంలో కూడా దేవుడు తన బిడ్డను పోషించడానికి ఒక స్త్రీని ఏర్పరచుకున్నాడు. ఆమె తన యొక్క బిడ్డ ఈ యొక్క దేవుని దాసుడు మరి జీవించడానికి, ఆ కరువు కాలంలో కూడా జీవించడానికి రొట్టెల కోసం కావాల్సినటువంటి పిండిని మరి తైలాన్ని ఆ యొక్క కొండలో తగ్గనివ్వలేదు. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు నమ్మిన బిడ్డల ఎడల ఆయన కృప విస్తారంగా ఉంటుంది. దేవుడిని ఆశ్రయించిన వారి విషయంలో ఆయన యొక్క కృప ఉన్నతంగా ఉంటుంది. ఆయన వాళ్ళ బిడ్డల్ని ఆకలితోటి కానీ లేదా ఇతరత ఏ విధమైనటువంటి ఇబ్బందితో కానీ వాళ్ళని బ్రతకనివ్వడు. ఆయన తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, కాచి కాపాడుతాడు, వెన్నంటే ఉండి వారి ప్రతి అవసరాన్ని తండ్రి అయినటువంటి దేవుడు తీరుస్తాడు. కాబట్టి అలాంటి బలమైన దేవుడిని నమ్ముకున్న మనము ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవిస్తూ తన యొక్క బిడ్డల విషయంలో ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనం కూడా పొందుకొని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందు కొనసాగుదాం. దేవుడి లేఖనం ద్వారా మనందరినీ దీవించి బలపరిచి స్థిరపరచునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.